ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. మనము ఈ 115వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సతీఖండములో తదుపరి అంశములను ఆ సంధ్యాదేవి ఆ మేధాదేవిని చేరడం, అగ్నిజ్వాళల్లో ప్రవేశించడం, ఆమెకు అరుంధతి రూపం రావడం, ఈ విషయములు తెలుసుకున్నాం. అలా ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ యొక్క వచనములను విని నారదుని యొక్క మిగిలి మనస్సంతా కూడా మిక్కిలి ప్రసన్నత పొందింది అని తెలియజేశాము. అప్పుడు నారదుల వారు అంటున్నారు, ఓ బ్రహ్మదేవా, శివభక్తిని వృద్ధి పొందించేటువంటి అరుంధతి యొక్క మరియు పూర్వజన్మనందు సంధ్యగా నిలిచినటువంటి ఆమె యొక్క మిగిలిన ఉత్తమమైనటువంటి దివ్య గాథను వినిపించారు మీరు. కాబట్టి ఓ ధర్మమును తెలిసినటువంటి వారా, ఇతరుల యొక్క పాపమును నశింపజేసేటువంటిది, అతి ఉత్తమమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది ఆ భగవంతుడైనటువంటి శివుని యొక్క పరమ పవిత్రమైనటువంటి చరిత్రను మాకు తెలియజేయవలసింది. కామదేవుడు రతీదేవిని వివాహమాడి అర్షాతిరేకమున తన భవనమునకు వెళ్ళిపోయాడు. అలా దక్షుడు మొదలైనటువంటి ఇతర మునీంద్రులు కూడా తమ తమ స్థానములకు మరలారు. అలా సంధ్యాదేవి తపస్సు చేయడం కోసం వెళ్ళిపోయింది. అటు పిమ్మట ఏమి జరిగిందో మాకు తెలియజేయవలసింది నాటడు ఆ బ్రహ్మదేవుని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, బ్రాహ్మణోత్తమా నారద, నీవు ధన్యుడు, శివ భగవంతుడి యొక్క సేవకుడకు కనుక శివుని యొక్క లీలలతో కూడినటువంటి ఆ స్వామి యొక్క శుభ చరిత్రను, ఆ మంగళ చరిత్రను భక్తుతో విను. నాయనా, పూర్వం ఒకసారి నేను పరవశుడయ్యాను. అలా భగవంతుడైనటువంటి శంకరుడు అప్పుడు నన్ను అపహసించాడు. దానివల్ల నేను బాధపడ్డాను, నాకు మిక్కిలి కోపం కలిగింది. వాస్తవమునకు శివుని యొక్క మాయయే నన్ను మోహింపజేసింది. నేను శివుని ఎడల ఈశ్వరుని కలిగి ఉన్నాను. అది ఎట్టు జరిగిందో నీకు వివరంగా చెబుతున్నాను విను. దక్ష మహాముని ఉండేటువంటి చోటకి నేను వెళ్ళాను. ఆ చోట్లోనే రతీదేవిని కూడా కూడి కామదేవుడు కూడా ఉన్నాడు. అప్పుడు నేను మిగిలిన సంతుష్టుడని దక్షుడు మరియు ఇతర కుమారులను సంబోధించి సంభాషణను ప్రారంభించాను. ఆ వార్తాలాప సమయమున నీవు శివమాయ చేత సంపూర్ణంగా మోహితుడై ఉన్నా కనుక నేను అన్నాను ఈ విధంగా, కుమారులారా, మహాదేవుడు కమనీయమైన కాంతి కలిగినటువంటి స్త్రీని పారిగ్రహణం చేసినట్లుగా మీరు కూడా ప్రయత్నించండి. ఆ తదుపరి నేను భగవంతుడు శివుని మోహితుడిని గావించిన భారాన్ని రతీదేవితో కూడినటువంటి కామదేవుడిని సమర్పించాను. నా ఆజ్ఞను శిరసావహించి కామదేవుడు ఈ విధంగా పలికాడు, ఓ ప్రభు, సౌందర్యవతి అయినటువంటి స్త్రీ నా అస్త్రం కనుక శివుణ్ణి మోహింపజేయడానికి ఒక స్త్రీని సృష్టించండి. అది విని నేను ఆలోచనామగ్నుడయ్యాను అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. అప్పుడు నా నిశ్వాసము నుండి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా బ్రహ్మదేవుడు సృష్టిస్తాడని తెలుసుకుంటున్నాం మనం అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. నా నిశ్వాసము నుండి అనేక పుష్పరాశులతో విభూషితుడైనటువంటి వసంతుడు ప్రాదుర్భావం చెందాడు. వసంతుడు, మలయాళుడు వీరిరువురు కూడా ఆ మదన్నుకు సహాయకులుగా ఉన్నారు. అంటే కామదేవుడికి సహాయకులుగా ఉన్నారు తెలుపుతున్నాడు బ్రహ్మదేవుడు. వీరితో వెళ్ళి కామదేవుడు ఆ వామదేవుడిని మోహింపు చేయడుకు పదే పదే ప్రయత్నించాడు. కానీ వారికి ఏమాత్రం కూడా సఫలత చేకూరలేదు. వారు నిరాశతో వెనుదిరిగాక ఆ విషయముని విని నాకు మిక్కిలి దుఃఖం కలిగింది. అప్పుడు నా ముఖం నుండి నిశ్వాసవాయువు వీచింది. దాని నుండి
మారకణములు అంటే మన్మల కణములు ఉత్పన్నమయ్యాయి. వారిని మదనునకు సహాయం చేయమని ఆదేశించి మరలా వారందరినీ కూడా శివుని చెంతకే పంపించాను. ఎంత ప్రయత్నం చేసినా కూడా వారు శివ భగవాన్ని మోహపరచుని చేయలేకపోయారు. అలా కాముడు సపరివారంగా తిరిగి వచ్చాడు. నాకు ప్రణమిల్లి తన స్థానమునకు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇట్లా మనస్సులో తలిచాను, నిర్వికారుడు, మనస్సును వశమునందుకునేవాడు, యోగ పరాయణుడు అయినటువంటి భగవంతుడు శంకరుడు ఒక స్త్రీని తనకు సహధర్మచారిణిగా చేసుకోవడానికి ఎట్లు అంగీకరిస్తాడు? సాక్షాత్తు శివస్వరూపుడు నా శరీరమునకు జన్మవశమైనటువంటి శ్రీహరిని అప్పుడు నేను స్మరించాను. దీన వచనములతో కూడినటువంటి శుభమైనటువంటి స్తోత్రముల ద్వారా ఆ శ్రీహరిని నేను స్తుతించాను. ఆ స్తుతిని విన్నటువంటి భగవంతుడు వెంటనే నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామి 4 భుజములతో శోభాయమానంగా ఉన్నాడు. నేత్రములు వికసించినటువంటి కమల పుష్పముల వలె సుందరమయమై ఉన్నాయి. అస్తమలయందు శంఖము, చక్రము, గద, పద్మములను ధరించి ఉన్నాడు ఆ శ్రీహరి. ఆ స్వామి శ్యామ శరీరం పీతాంబరం మిక్కిలి శోభతో వెలుగులీనుడుతోంది. అలా భగవంతుడైనటువంటి శ్రీహరి భక్త ప్రియుడు. భక్తులు ఆయనకు మిక్కిలి ప్రియముగా, భక్తుల యందు ఆయనకు ప్రీతి కలిగినటువంటి వాడు. అలా భక్తులు ఆయనకు మిగిలిన ప్రియులు అని చెబుతున్నారు సింహాపురాణంలో. ఆ స్వామి అందరికీ కూడా శరణదాత. అట్టి శ్రీహరిని ఆ రూపమును చూసి నా నేత్రము నుండి ప్రేమాశ్రుధారణ ప్రసరించాయి. నేను గర్జనమైనటువంటి కంఠంతో పదే పదే వారిని స్తుతించాను. భక్తుల యొక్క దుఃఖాన్ని దూరము నుంచేటువంటి ఆ విష్ణు భగవానుడు నా యొక్క స్తోత్రాన్ని విని మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. శరణదొచ్చినటువంటి బ్రహ్మనైనటువంటి నాతో ఇటు పలికాడు, ఓ మహాప్రాజ్ఞ, ఓ విధాత, లోకమును సృష్టించేటువంటి ఓ బ్రహ్మదేవ, నీవు ధన్యుడివయ్యా. నన్ను ఎందుకు స్మరించావు? దేని కొరకు ఈ స్థుతులను చేస్తున్నావు? నాకంతా కూడా తెలియజేయవలసింది అని ఆ యొక్క స్థితికారుడైనటువంటి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడిని అడిగాడు. అప్పుడు అంటున్నాడు, అంత గొప్ప దుఃఖం నీకేమి కలిగింది నాయన? దాని విషయములన్నీ కూడా నాకు తెలియజేయవలసింది అని చెప్పగా, ఆ దుఃఖం అంతటిని కూడా నేను తొలగిస్తాను, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు, వేరుగా ఆలోచించవలసినటువంటి అవసరం కూడా లేదని శ్రీహరి బ్రహ్మదేవుడితో అన్నాడు. అప్పుడు బ్రహ్మ ప్రసంగమనంతా కూడా వినిపించి పలికాడు, ఓ కేశవ, భగవంతుడైనటువంటి శివుడు ఏదో ఒక విధంగా పత్నిని స్వీకరించినచు నాకు సౌఖ్యం కలుగుతుంది, నా అంతఃకరణందరి దుఃఖమంతా కూడా తొలగిపోతుంది. దీని కొరకే నేను మీ శరణు తెచ్చాను అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో వినవించుకున్నాడని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.